ఆలయంలో ప్రవేశించి పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ఆదివారము క్రీస్తు సాక్షాత్కార మహోత్సవమును కొనియాడుకుంటూ ఉన్నాము. గొర్రెల కాపరులు, ముగ్గురు జ్ఞానులు ఏ విధంగా దేవుని యొక్క కుమారుని సాష్టాంగము పడి ఆరాధించారు. దేవుడు తనను తాను మానవులకు వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు, ఎరుకపరుచుకుంటూ ఉన్నారు. తానే స్వయముగా దూతల ద్వారా, తానే స్వయముగా మానవ అవతారం ఎత్తి తనను తాను మానవులకు ఎరుకపరుచుకొని మా దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ పండుగ ద్వారా తెలియజెప్పుతూ ఉన్నారు. కేవలము దేవుడు ఒక ప్రాంతములకు, ఒక దేశములకు, ఒక భాష మాట్లాడే వాళ్ళకు కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు అనే వాళ్ళు సరి సమానముగా మనల్ని దీవింప చేస్తూ ఉన్నాడు. మనను ఆయన తన యొక్క హస్తములో కాచి కాపాడుతూ ఉన్నారు. మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి వచనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-6 యెరూషలేమా నిమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రకటించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లో భరించి ఉన్న జాతులను తమస్సు కప్పి ఉన్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజల్లును. జాతులు నీ వెలుగునంతకు వచ్చును. రాజులు మంతమైన నీ అభ్యుదయమును చూడవచ్చును. కనులెత్తి నలువైపులా పైకించి చూడుము. జనులు రోగై నీ చెత్తకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము నుంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును.
స్వార్థుల సంపదలు నిన్ను చేరును, జాతుల చుట్టూ నీ కడకు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుతున్నది. పునీత పౌలు ఎఫ్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2-3 వచనములు మరియు 5-6 వచనములు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినది మీరు నిశ్చయముగా విని ఉండరు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగం చేసి నాకు తెలియపరచను. దీనిని గురించి నేను సంగ్రహంగా వ్రాసితిని. గతమున్న మానవులకు ఈ పరమ రహస్యము తెప్పబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు, అపోస్తులకును, ప్రవక్తలకును దీనిని తెలియజేశాడు. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానంలో వారును భాగస్థులు. ఇది ఆ పరమ రహస్యం. ఇది ప్రభు వాక్కు. సందేశం. భూమితో నుందురుగాక, నీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. పునీత మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 1-12 వచనములు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమ యందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కుల నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కును చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అందులో రాజు ప్రజలు, ప్రధాన అర్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎక్కడ జన్మించును అని ప్రశ్నించను. యూదయ సీమ యందలి బెత్లెహేమునందు అని వారు సమాధానము ఇచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఏలైన నా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు మీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతటా హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రమును కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుకొని నాకు తెలియజేయుడు, నేను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. ఇదిగో తూర్పు దిక్కున వారు ముందు నడిచిన నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శినై ఆ శిశువు ఉన్న స్థలమున పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచిన అప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పెదప తమ తమ సంచులను విప్పి ఆ శిశువులకు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలా పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు యేసును సువిశేషము. యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క పండుగను
ఇంత గొప్పగా చేసుకుంటూ ఉన్నాము? ఇందుకు కారణము దేవుడు తనను తాను ఏ విధముగా మానవుల ఎదుట వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు. దేవుడు మరియమ్మతో, యోసేపుతో, మరి ఆ యొక్క గొర్రెల కాపరులతో దేవదూతలను పంపించి వినిపించినటువంటి సమాచారం. దేవుడే మరలా ముగ్గురు జ్ఞానులు వారి యొక్క జ్ఞానమును తెలియజేసి ఆ జ్ఞానమును పట్ల ఆ దేవుడు వారిని దూర ప్రాంతములను 3 దిక్కుల నుండి ముగ్గురు జ్ఞానులను ఆ బాలయేసుని దర్శింప, ఆరాధింప వాళ్ళందరిని కూడా అక్కడ ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరము కూడా ఈ విధంగా దేవుని మనమందరము కూడా చూడలేదు. కానీ విశ్వసించి మంచి క్రైస్తవులుగా మనమందరం కూడా అలవాటు చొప్పున ఈ పండుగలను అదే రీతిలోనే కొనియాడుతూ ఉన్నాము. అదే దేవుడు పిలిచినటువంటి పిలుపు మేరకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని వివిధ మత రూపములో, భాషల రూపములో, తెగల రూపములో, మరి కులాల రూపములో మనం విభజించబడి ఉన్నను. కానీ దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా దైవ ప్రజలుగా చూడటం లేదు. అందరినీ ఒకే మానవ రూపమును కలిగినటువంటి వ్యక్తులు కానీ, తాను సృష్టింపబడినటువంటి మానవులు కానీ ఆయన సరి సమానంగానే ఆయన మనలందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనమందరం కూడా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనినే పునీత పౌలుడు 1 తిమోతిలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నప్పుడు, మరి పితా పుత్ర సర్వేశ్వరుడు, త్రిత్వైక సర్వేశ్వరుడు ఏ విధంగా మానవులని దీవింప చేస్తూ ఉన్నాడు అని మనకు తెలియజెప్పుతూ మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మానవులందరూ రక్షింపబడవలనని, సత్యమును తెలుసుకోవాలనని దేవుని యొక్క అభిలాష. ప్రియమైనటువంటి సహోదరులారా, మానవుడిగా సృష్టింపబడినటువంటి వారందరూ కూడా తన్ను తాను తెలుసుకోవాలి, వాళ్ళందరూ కూడా రక్షణమును పొందాలి అనేది ఆయన యొక్క ధ్యేయము. అందుకే యేసు ప్రభువుని, తన యొక్క దివ్య కుమారుని మానవ రూపంలో దైవత్వము మానవుడిగా కలిసినటువంటి ఆ యొక్క రూపము దాల్చినటువంటి బాలయేసుని మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు చదవబడినటువంటి భక్తి కీర్తన 10వ భక్తి కీర్తన 34-35 వచనమును మనం చదువుకున్నప్పుడు ఆ దేవుడు ఏ విధంగా మనల్ని అందరినీ కూడా దేవునికి భయపడి నడిచే వారికి దేవుడు ఎటువంటి ఆశీస్సులను దయచేస్తూ ఉన్నాడు. దేవునికి భయపడేవారు 3 రాజులు వారి యొక్క ప్రాంతాన్ని వీడి, వారి యొక్క దేశాన్ని వీడి, వారి యొక్క సంతోషాన్ని ప్రక్కకు పెట్టి, వారి యొక్క కష్టాలను అన్నింటిని కూడా ఎదుర్కొంటూ ఆ బాలయేసుని కనుక్కున్నారు. అందుకే ఈరోజు చదవబడినటువంటి కీర్తన ఆ విధంగా మనకందరికీ కూడా సెలవిస్తూ ఉంది. 34-35 వచనాలు 10వ కీర్తనలో 34-35 కీర్తన. దీవెనలతో తాను అంగీకరించినటువంటి ప్రజలుగా ఆయన చూస్తూ ఉన్నాడు అనేది మనకు వ్యక్తమవుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ యూదులు, యేసు ప్రభు పుట్టినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువుని మెస్సయ్యగా భావించలేదు. మెస్సయ్య పశువుల ఘాటిలో జన్మించడం ఏంటి, రాజుగా జన్మిస్తారని ప్రవక్తల ప్రబోధం తెలియజెప్పుతూ ఉంది కదా, మరి ఏ విధంగా దీనిని మేము అంగీకరించలేము అని వాళ్ళందరూ కూడా మెస్సయ్య రాజుగా, ఒక తీర్పరిగా, ఒక మధ్యవర్తిగా, ఒక మనకందరికీ న్యాయం విధించే ఒక వ్యక్తిగా ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని పంపుతాడని మనకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ యేసు ప్రభువుని ఒక దేవునిగా, దైవ కుమారుడిగా అంగీకరించలేదు. కాబట్టి మనమందరం యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా ఈ యూద ప్రజలు తనను దివ్య కుమారుని ఏ విధంగా భావించారనేది మనకు తెలుస్తూ ఉంది. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ సొంత వారే ఆయనను
అంగీకరింపలేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కానీ మనమందరం కూడా అన్యులముగా ఉంటూ ఉన్నాము. మన దేశంలో యేసు ప్రభు పుట్టలేదు, కానీ మనము యేసు ప్రభువుని దేవునిగా దైవ కుమారుడుగా అంగీకరించి మనము అనునిత్యం ఆరాధనలు కీర్తనలు పాడుతూ ఆయనకు వందనాలు మనమందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అందుకే మనమందరము కూడా ధన్యులమని యెషయా గ్రంథములో 60వ అధ్యాయం 3వ వచనం మనమందరము కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్పినట్లుగా మనమందరం కూడా ధన్యులమే. చదవండి. జాతులు రాజులు జాతులు అలా వెలుగునొద్దుకు వచ్చును. అన్ని జాతులు అన్ని రాజ్యాల్లో ఉన్న ప్రజలు మరి వెలుగునొద్దుకు వచ్చును. రాజులు కాంతివంతమైన వచ్చారు కదా, 3 రాజులు 3 జ్ఞానుల రూపంలో 3 దిక్కుల నుండి ఈ ప్రపంచాన్ని వాళ్ళందరూ కూడా ప్రపంచం నుండి వచ్చినటువంటి ఒక సాక్షులుగా మనందరి తరపున మన యొక్క రాజ్యముల తరపున వచ్చినటువంటి రాజులుగా మనము ఆ యెషయా చెప్పినట్లుగానే జరిగిందని మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 72వ కీర్తన 11వ వచనములో మనం వినినట్లుగానే మనమందరము కూడా దేవుని దైవ కుమారుని ఆశీస్సులను పొందినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. 72వ కీర్తన 11వ వచనము, రాజులెల్లరూ అతని శిరమును వంచి జాతులెల్లా అతను ఊడిగము చేయును. అన్ని దేశాలలో క్రీస్తు ప్రభువుని అంగీకరించి విశ్వాసులుగా అనునిత్యము ఆరాధనలతో ప్రార్థనలతో దివ్య సంస్కారాలలో సాక్షాత్తు యేసు ప్రభు త్రిత్వైక సర్వేశ్వరుడు మనం నడిపిస్తూ ఉన్నాడని గ్రహించి ఆరాధన చేస్తూ ఉన్నారు కదా. మరి ఆయన చెప్పినటువంటి కీర్తనను చెప్పినటువంటి వాక్యము రుజువు అయినట్లే కదా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గట్టిగా చదువుకున్నప్పుడు ఈరోజు చదవబడినటువంటి సువార్త వలన యూదులతో పాటు అన్యులకును దేవుని దీవెనలో పాలు పంచుకునే అవకాశము లభించినది. యూద జాతిలో పుట్టినటువంటి యేసు ప్రభు వారికి మాత్రమే అని వాళ్ళు గ్రహించారు. కానీ ప్రవక్తలు, మరి దాని తర్వాత వచ్చినటువంటి శిష్యులు, దాని తర్వాత వచ్చినటువంటి దేవుడు ఎంపిక చేసుకోబడినటువంటి అర్చకులు అందరూ కూడా చెప్పింది, అందరూ కూడా దేవుని యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరికి మానవాళిగా జన్మించినటువంటి మనకందరికీ కూడా ఆ దేవుని యొక్క దీవెనలు మనకు కురిపింప చేయబడి ఉంది అన్న విషయాన్ని మనమందరము కూడా విశ్వసించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తన 117వ కీర్తన 1వ వచనము మనం చదువుకున్నప్పుడు మనము దేవుని యొక్క ప్రేమలో మిగటముగా మనమందరము కూడా పొంది ఉన్నటువంటి వారముగా మనకు తెలియజెప్పబడుతూ ఉంది. అన్ని జాతులారా ప్రభువుని స్తుతింపుడు, ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. మనమందరము కూడా దేవునిని కీర్తించి ఆరాధించాలి. మన ప్రాణములు ఉన్నంత వరకు, మానవ మనుగడ ఉన్నంత వరకు ఆ ప్రభువుని మనమందరం కూడా కీర్తించగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక యవనస్తుడు వివాహం అప్పుడే అయింది. అత్తగారింట్లో నుంచి వారి యొక్క సతీమణిని తీసుకొని వెళ్ళాలి. అమ్మాయి, మీ ఇంట్లో నుంచి కట్టుకున్న చీరతో వచ్చేయి అన్నాడు వివాహం చేసుకున్న అబ్బాయి. ఆ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ తల్లిదండ్రులు తీసిచ్చినటువంటి అన్ని చీరలను తీసుకొని ఒక సూట్ కేసు నిండకు తీసుకుని, ఇది ఎందుకు అమ్మాయి అంటే, ఇది నేను కట్టుకున్న చీరలు కాబట్టి నేను తెచ్చుకున్నాను. మరి 3 రాజులు వారు రాజ్యమును ఏలుతున్నటువంటి రాజ్యమును అక్కడనే వదిలిపెట్టారు. వారి యొక్క సంతోషమును అక్కడనే వదిలిపెట్టారు. శ్రమలు పొంది మరి ఎన్నో కష్టాలు, దూర ప్రయాణమై మరి కాలాలు, మరి ఇవన్నీ కూడా మనము ఎదుర్కొనే ఏమంటాము సీజన్స్, చలికాలము, ఎండ, ఇవన్నీ కూడా చూడకుండా వాళ్ళందరూ కాలి నడకతో వచ్చి యేసు ప్రభుని సాష్టాంగపడి ఆరాధించగలిగారు. ప్రియమైనటువంటి
సహోదరి సహోదరులారా, మరి మన యొక్క విశ్వాసము, దేవుడు మనకు కూడా ఇటువంటి ప్రణాళిక అనేది తెలియబడి ఉంది. యేసు ప్రభు దైవ కుమారుడుగా మానవ రూపముగా ఆయన మన కొరకు జన్మించి రక్షణను తీసుకుని వచ్చే కర్తగా మనకు వెలసి ఉన్నాడు అన్న విషయాన్ని పవిత్ర గ్రంథము మనకు తెలియజెప్పటం మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వారముగా మనము ఎటువంటి ఆచరణలు పొంది, ఎటువంటి విశ్వాసమును పొంది దేవుని పట్ల ఏ విధంగా దైవ ప్రజలముగా మనము జీవిస్తూ ఉన్నాం. పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది. అంతకంటే అనగా నా ప్రభువగు క్రీస్తుని కూర్చున్నటువంటి జ్ఞానమునకై సమస్తమును నేను వ్యర్థముగానే భావిస్తూ ఉన్నాను. ఆయన కొరకై సమస్తమును వ్యర్థముగానే భావిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనము పొందినటువంటి ఆస్తి పాస్తులన్నిటిని కూడా ఆయన అందరికీ కూడా ఇచ్చేయమని చెప్పలేదు. అన్నిటికంటే ముందు క్రీస్తు ప్రభువునే మనము ఆరాధించగలగాలి, కీర్తించగలగాలి, విశ్వసించగలగాలి. అటు వారికి మిగతా ఆస్తి పాస్తులు అన్నీ కూడా లభిస్తాయి అన్న విషయాన్ని ఆయన దృఢముగా మనకు తెలియజెప్పటం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ జన్మించినటువంటి బాల యేసుని మనం అన్నిటికంటే గొప్పగా మనం వేసుకున్నటువంటి దుస్తులు, మన వస్త్రాలు, మన వైపు మనం వేసుకున్నటువంటి బంగారం, వీటికన్నిటికంటే కూడా దైవ జ్ఞానమును మనకు దయచేయమని ఆ యేసు ప్రభు బాల యేసుని రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభుని యొక్క దీవెనలను మనకు, మన యొక్క కుటుంబస్తులకు దయచేయమని అనునిత్యము దాని కొరకు ప్రాకులాడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకున్నప్పుడు తెలుస్తూ ఉంది. సహోదరులారా, విజయమునకు నిజమునకు నేను ఇప్పటికే కానీ అది ఏంటి? ఏమనగా గతమును మరచి ముందున్న దానిని, జరిగిపోయినటువంటి జీవితం అయిపోయింది. మనం ఏ విధంగా జీవించాము, పాపాత్ములుగా జీవించాము, పుణ్యాత్ములుగా జీవించాము, ప్రక్కకు పెట్టి మరి రానున్నటువంటి రోజులు ఏ విధంగా గడపాలి చెప్పు, చదువు. ధైర్యముతోను పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చి దేవుని యొక్క పిలుపే ఆ బహుమానము. క్రిస్మస్ పండుగ వస్తుంది. బహుమానం ఏంటి? ప్రేమ. మనకి జీవితంలో ప్రేమను పంచుకొని మనలో ఉన్నటువంటి ద్వేషమును, మనలో ఉన్నటువంటి భిన్నత్వమును ప్రక్కకు పెట్టి ప్రేమను పంచుకొని జీవించి ఉన్నప్పుడు ఆ పరలోకపు విందులో బహుమానంగా దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అదే మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. పునీత పౌలుడు 2వ తిమోతికి రాసిన లేఖలో 4వ అధ్యాయం 7, 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు మనకు తెలియదు. వేదనలో బాధనలో కాదు, చదవండి. చావులో పోరాడి తిని ముగించి తిని నిలుపుకుంటుని. తర్వాత బాధలలో కష్టములో నన్ను వేరు చేయలేదు, సావో జీవితమును నన్ను వేరు చేయలేదు. క్రీస్తు ప్రభువును నాలో నుండి ఎవరు కూడా వేరు చేయలేరు అన్న విషయమును 2వ తిమోతికి రాసినటువంటి లేఖలో పునీత పౌలుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మన జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు దివ్య సంస్కార రూపములో పిత పుత్ర పవిత్రాత్మ పేరిట పొందినటువంటి జ్ఞాన స్నానం ద్వారా ప్రారంభింపబడి చివరిగా మనం
భూస్థాపితం నాడు గురువులు హస్తముతో సిలువ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మతో ఆ యొక్క స్థలమును పవిత్రపరిచి ఆ యొక్క దేహమును పవిత్రపరిచి మట్టిలో నుండి పుట్టించినటువంటి దేవుని యొక్క శరీరమును మనము మట్టికి అప్పజెపుతూ దేవునికి మనమందరము కూడా ఐక్యమై అవుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈనాడు ఈ పౌలుడు మనకందరికి కూడా తెలియజెప్పుట మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ ముగ్గురు జ్ఞానులు కూడా ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. మేము ఏలే రాజ్యం కాదు, మాకున్నటువంటి అంతస్తే కాదు, మాకున్నటువంటి బలగమే కాదు, ఆ దేవుడు ఆ బాల యేసుడు రూపంలో జన్మించినటువంటి ఆ సర్వేశ్వరుని మాత్రమే మేము ఆరాధించి ఉన్నప్పుడు మా దేశము, మా దేశ ప్రజలు, మేము అందరము కూడా సుభిక్షముగా మేము దీవించగలము అన్న విషయాన్ని మాకు తెలియజెప్పుతూ ఉన్నారు దేవుడు అన్న విషయాన్ని వాళ్ళందరూ కూడా గుర్తించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి 3 ముఖ్యమైనటువంటి వస్తువులను ఆ యొక్క రాజులు కానుకలుగా చెల్లించారు. ఏంటవి? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము. మరి బంగారము రాజ అధికారమునకు గుర్తు. యేసు ప్రభు బాలయేసు రాజుగా జన్మించి ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. కానీ మొట్టమొదటి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకే తోక చుక్క కనుమరుగు అయింది. వాళ్ళందరూ కూడా యెరూషలేములో వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నప్పుడు ఏం జరిగింది? అదృశ్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు రాజభవనం వైపు వెళ్ళారు కాబట్టి ఆ తోక చుక్క వాళ్ళకు కనపడలేదు. ఎప్పుడైతే ఆ రాజభవనం నుండి మరలా వచ్చారో అప్పుడు ఆ తోక చుక్క కనపడింది. సంతోషముగా ఆ తోక చుక్కను వెంబడించి వెళ్ళారు. ఆ బాల యేసుని వాళ్ళందరూ కూడా చూడగలిగారు, ఆరాధించారు, వారి యొక్క కానుకలను సమర్పించగలిగారు. పలుమార్లు మనము కూడా దేవుడి ప్రణాళికను మనకు అవ్వప్పుడు తెలియజేసినప్పుడు సైతాను తన యొక్క ఆకర్షితులను విధముగా మనము కూడా ఆ యొక్క మనోనేత్రములతో మనం చేయవలసినటువంటి పనులను విడనాడి ఆ సైతాను సూచించినటువంటి విధముగా మనం జీవిస్తూ ఉంటాం. నిజమైనటువంటి వెలుగు నిండి ఉన్నటువంటి జ్ఞానులు ఏ విధంగా మరలా తోక చుక్క కనబడిన వెంటనే ప్రభువును చూడగలిగారు. ఆ విధంగానే పాప సంగీతం అనే ఆ యొక్క దేవద్రవ్యానుమానం ద్వారా మనం ఇంతవరకు మన యొక్క మనోనేత్రములకు మాసిక వేసుకుని ఉన్నటువంటి పాపములన్నిటి కూడా విడనాడి మంచి పాప సంగీతం చేసుకుని వెలుగు నిండినటువంటి కళ్ళుగా నింపబడినటువంటి వారుగా మంచి విశ్వాసులుగా ఆ ప్రభువుని అనునిత్యం దివ్య సంస్కారములో మనము పాలు పంచుకునే దివ్య బలి పూజలలోనూ మనము కూడా ఆ విధంగా ఆరాధించగలగాలి. అదే గొప్ప బంగారపు బహుమానముగా మనము ఆ ప్రభువునికి ఇచ్చి ఉన్నటువంటి వారముగా ఇవ్వనున్నటువంటి వారముగా మనం ఉంటాం. రెండవదిగా సాంబ్రాణిని వాళ్ళు కానుకలుగా సమర్పించారు. ఎవరికి సాంబ్రాణి సమర్పిస్తారు? ధూపం, నైవేద్యములు దేవుని ఆరాధనలకు ఉపయోగిస్తూ ఉంటాం. మరి అటు దేవుడుగా దైవ కుమారుడుగా జన్మించి ఉన్నటువంటి బాల యేసుని వాళ్ళు గుర్తించి వారు ఆ యొక్క సాంబ్రాణిని వారు కానుకలుగా సమర్పించారు. మూడవదిగా సుగంధము, పరిమళ ద్రవ్యము. 3 తైలాలను మన యొక్క మేతరానులు ఎప్పుడు తపస్కాలంలో పవిత్ర వార దినములలో అభిషేకిస్తూ ఉంటారు. ఈ 3 తైలములను, ఈ సుగంధములకు సూచకముగా మనకు యేసు ప్రభు పుట్టేటప్పుడే ఆ యొక్క ముగ్గురు రాజులు వారికి కానుకలుగా సమర్పించారు. ఈ 3 తైలములలో 2 తైలాలు మీకందరికి కూడా ఇదివరకు ఇవ్వబడి ఉన్నాయి. ఆయిల్ ఆఫ్ ఇన్ఫర్మరీ, మరి ఆ యొక్క తైలమును మన యొక్క నొసటి మీద కానీ లేకపోతే మన యొక్క చెస్ట్ మీద కానీ మన యొక్క కరముల మీద కానీ గురువులు పూస్తారు. మరి మన యొక్క కర్మ పాపం, జన్మ పాపం పోగొట్టుటకు ఈ తైలం అనేది ఉపయోగపడుతూ ఉంది. రెండవదిగా మనను ఇక్కడ శిరస్సు మీద ఆ యొక్క తైలమును అభ్యంగనం చేస్తారు, అభిషేకిస్తారు. గురువు, బోధకుడు, ప్రవక్త, రాజువై నీవు జీవించుగాక అని. అంటే క్రీస్తు ప్రభువులో రాజ పరిపాలనలో మనమందరము కూడా పాలువారం అవుతూ ఉన్నాం. ఆనాడు సమర్పించినటువంటి ఈ యొక్క సుగంధములు మనలను కూడా ఇటువంటి ప్రవక్తలు గాను, గురువులు గాను, బోధకుడు గాను, రాజుగా
ఆ యేసు ప్రభు మనలను తన యొక్క గురుత్వం ద్వారా ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు అన్న విషయమును మనకు తెలియజెప్పుతూ ఉంది. మరలా మన యొక్క జ్ఞాన స్నానం ద్వారా జరిగింది. మరి భద్రమైన అభ్యంగం ద్వారా మన యొక్క కర్మలలో మనం మంచి చెడు తెలుసుకున్న తర్వాత మన యొక్క మేతనానుల చేత కర్మలను మరలా అభిషేకం పరుస్తూ ఉంటారు ఈ యొక్క తైలము ద్వారా. అంటే ఇన్ని రోజులు నాకు మంచి చెడు తెలియదు, సొంతంగా ఆలోచింప చేసే శక్తిని మాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క సమయంలో మా యొక్క విశ్వాసమును ప్రకటిస్తూ ఉన్నామని. మరి గురు పట్టము ద్వారా మరి ఆ యొక్క 3వ తైలములో గురువులకు అభయంగనం, దేవుని యొక్క దివ్య దేహమును అభిషేకించే ఆ యొక్క దివ్య శరీర రక్తములను మార్చే ఆ యొక్క ఔన్నత్యమును గురువులకు అభయంగనం ద్వారా దయచేస్తూ ఉంటాడు. మరి 3వదిగా మరి మనమందరం కూడా చూసేది వ్యాధిగ్రస్తుల అభయంగనము. దివ్య సర్ప్రసాదమును మనకు ప్రసాదిస్తూ పాప క్షమాపణను ప్రసాదిస్తూ మనకు 3వ తైలమును రోగుల తైలముగా స్వస్థతను దయచేయమని గురువులు మన యొక్క నొసటి మీదను మన యొక్క కరముల మీదను దేవునికి మన యొక్క ఆత్మను అప్పచెప్పి ఆ యొక్క ప్రార్థనను ప్రార్థిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ప్రజలకు జరుగుతూ ఉంది. ఒక అభిషేకం పొందినటువంటి గురువులకు మేతరానులకు మరి చివరి అభయంగనం ఇచ్చేటప్పుడు కరములు ఈ విధంగా ఇవ్వరు, ఈ విధంగా అభిషేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు వ్యాధిగ్రస్త అభ్యంగం. ఎందుకంటే ఇదివరకే అభ్యంగనం పొందినటువంటి ఆ యొక్క కరములను మరలా అభ్యంగనం చేయాల్సిన అవసరం లేదు. అది విరుద్ధమని ఆ యొక్క తైలమును మరి వారి కరమును వెనుక భాగంలో వారికి సిలువ గుర్తును వేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత అర్థవంతమైనటువంటి ఈ యొక్క పండుగ ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే దేవుడు తనను తాను మానవాళి ఎదుట ఐక్యమై తను ఎవరని తెలుసుకునేలాగా మనకు తెలియజెప్పుట సువార్తను మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరుల, అన్ని జాతు జనులకు భాష, రంగు, ప్రాంతం అనేది కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ యేసు జన్మించాడు రాజుగా అని ఈ పండుగ మనకు తెలియజెప్పుతూ ఉంది. మరి మనము కూడా మనలో ఎటువంటి విభేదాలు లేక భిన్నత్వం లేక ఏకత్వం కలిగి మనమందరం కూడా జీవిస్తామని మాట ఇస్తూ మనం లేచి నిలబడి యేసయ్య విశ్వాస ప్రమాణమును మనము చెప్పుకుందాము. ప్రభు నామమున వేచేయు వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేము దీనభావంతో ప్రతి మారుకొనుచున్నాం. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును, దోషరహితమైన మీ బలులను స్వీకరించి ఆశీర్వదింపుము. ప్రథమమున మీ పవిత్ర కథోలిక స్త్రీ సభకు వీటిని అర్పించుచున్నాం. ప్రపంచమంతటను మీ స్త్రీ సభ సంప్రీతితో శాంతిని దయచేయు. దానిని కాపాడి సమీకపరిచి పాలింపము. ఈ పాద సేవకుడైన నీయో జగద్గురువుల కొరకును, మా ప్రకాశం మరియు కథోలిక పీఠాధిపతుల కొరకును, కథోలిక అపోస్తలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించి వారందరి కొరకును ఈ మానవుడిని మీకు సమర్పించుచున్నాము. ప్రభువా, మేము ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకము, వీరి భక్తి విశ్వాసములను వీరి ఎరుగుదము, వీరి కొరకు ఈ బలిని నీకు అప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచున్నారు. జీవవంతులకును సత్యవంతుడైన సర్వేశ్వర, వీరు తమ ఆత్మరక్షణ కొరకును తాము ఆశించే ఆరోగ్యం శ్రేయస్సు కొరకును తన మనవులను అర్పించుచున్నారు. బాధ్యతము గల మేము ప్రప్రథమున మా సర్వేశ్వరుడును ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నిత్య కన్యకైన మరియమ్మను, ఆమెకు భర్త యొక్క పరిశుద్ధ యోసేపును, మీ అపోస్తులను, వేద సాక్షులైన పేతురును, సకల పునీతులను
పుణ్య ప్రార్థన వల్ల మేము ఎల్లప్పుడూ ఈ కానుకను సంపూర్ణంగా ఆశీర్వదించండి, పరిశుద్ధపరిచి మీకు తృప్తికరమైన విధముగా చేయమని ప్రతి మాలు కోరుచున్నాను. ఈ విధమునది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు ఇవి అగులుగాక. తాను శ్రమలను అనుభవించుటకు ముందు దినము పవిత్రములను పూజితమునైన తన హస్తముతో అప్పమును అందుకొని నిన్ను వైపు కనుగెత్తి సర్వశక్తిమంతుడును సర్వేశ్వరుడును తన తండ్రి అయిన మేము చూచి మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఈ అలయని మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పూజితుడైన తన హస్తముతో పాత్రమును అందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయి, ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకు దారివేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్ర ఆత్మకు దైవమైన మీకు యుగ యుగములు గౌరవమైన మధు కలుగును గాక. పరలోకమందు మా నానాటికి కావలసిన మా ఎన్నము మా వేడికి అనుగ్రహించుము. మా యొక్క ఆపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎదురు ప్రవేశపడగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ శ్రీస్త విశ్వాసమును వీక్షింపు, మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు, యుగ యుగములు జీవించు పరిపాలించేడు వారా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు కలిసి సమాధానంలో తిరుగుతున్నారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఆత్మను పరిగణించడు వారు, గొర్రెపిల్ల విధులకు పిలువబడిన వారు ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు నడిపించును గాక. క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు ప్రోలని కతోలికులారా, కలసి మెలసి కదలిరాలి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు ప్రోలని కతోలికులారా, కతోలికులారా
దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము ఓ ప్రభువా, మీరు స్వర్గపు వెలుగుతూ అన్ని వేళల యందును అన్ని తావులకును మాకు ముందుగా నడుము. మీ కాంతి కిరణముల సహాయం ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేను మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము కాక నిజమైన అభిమానంతో మేము పూజించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురు కాక. సాక్షాత్కార పండుగ దినమున మీ శ్రమ సర్వేశ్వరుడు చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభువు తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కుమ్మరించి మీ హృదయములను విశ్వాస నమ్మక ప్రేమతో బలపరచును గాక. క్రీస్తు తన సాక్షాత్కారం ద్వారా అంధకారంలో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయను. అతని నమ్మకముతో అనుసరించుచున్న మేము దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక. నూతన సంరక్షణ నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభు అయిన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్రను ముగిసిన తరువాత మీరు కూడా ఆ ప్రభువుని కనుగొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాపాడుతురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమల సేవలో జీవించండి. వెలుగులో నడచెదను రాత్రి పవనాయనతో
నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు వాసముతో నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు వాసముతో కాలిలో ఉండగా జయగానులు యేసునే వెంబడింతును యేసుని వెలుగులో నడచెదను గాఢంబగు చీకటిలో భయపడను స్వరమించెదను చెదను నేనను యేసువే నా రక్షకుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు వాసముతో నడచెదనే ప్రభు యేసునితో కాలిలో నుండగా జయగానులు యేసునే వెంబడింతును యేసుని వెలుగు నడచెదను నా యవ్వనములు విలచెదను రక్షకుడు నడచెదనే ప్రభు యేసు